హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవి ఫుడ్ కోర్ట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా పులిహోర. ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఇన్నాళ్ళు ఈ పులిహోరని ఎలా మిస్ అయ్యామనుకుంటారు. అంత రుచిగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సేమియా పులిహోర మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, లేదంటే లంచ్లోకి, లేదంటే డిన్నర్లోకి ఎప్పుడన్నా చేసుకుని తినొచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు సేమియా పులిహోరని పొడి పొడిగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి గిన్నెని పెట్టుకుని అందులోకి 1 లీటర్ వాటర్ని యాడ్ చేసుకుని ఇప్పుడు వాటర్లోకి 1 స్పూన్ ఆయిల్, 1/2 స్పూన్ సాల్ట్ని వేసుకోండి. ఆయిల్ వేయడం వల్ల సేమియా అనేది పొడి పొడిగా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు వాటర్ని మరిగించుకోవాలి. అంటే ఈ విధంగా వాటర్ కొద్దిగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల సేమియాని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు గరిటతో మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని సేమియాని ఉడికించుకోవాలి. ఆల్రెడీ వాటర్ని మరిగించుకున్నాం కాబట్టి సేమియా ఉడకడానికి పెద్ద ఎక్కువగా టైం పట్టదు. 2-3 నిమిషాల్లోనే సేమియా అనేది ఉడికిపోతుంది. సేమియా అనేది ఒక 80 to 90% ఉడికితే సరిపోతుంది. సేమియా వేసిన 1 నిమిషం తర్వాత చెక్ చేసుకుందాం. ఈ విధంగా ఒక సేమియాని తీసుకుని వేలుతో ఈ విధంగా ప్రెస్ చేస్తే ఈ విధంగా కొంచెం మెత్తగా ఉడికితే సరిపోతుంది. ఇక్కడ కొంచెం సాగుతున్నట్టుంది. మరొక 2 నిమిషాల తర్వాత చెక్ చేసుకుందాం. ఈ విధంగా సేమియాని మెత్తగా ఉడికించుకోవాలి. అంటే ఒక 90% ఉడికించుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా 3 నిమిషాలకైతే సేమియా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే చిల్లుల గిన్నెలోకి వేసుకుని వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చల్లని వాటర్ అంటే నార్మల్ వాటర్ని యాడ్ చేసుకుని స్పూన్తో మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పక్కన పెట్టుకోండి. వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత ఇప్పుడు ఈ సేమియాని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇదే గిన్నెలో సేమియాని వదిలేస్తే ఉండల కింద అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సేమియాని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలన్నా సేమియాని పక్కన పెట్టుకోండి. అంటే పూర్తిగా చల్లారిపోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ సేమియాలోకి పోపునైతే పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. పులిహోరలోకి పల్లీ నూనె అయితే టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను పల్లీ నూనె అయితే యూస్ చేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్స్ పల్లీల్ని వేసుకుని పల్లీల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పును కూడా వేసుకుని జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1 ఇంచ్ అల్లాన్ని పైన పొట్టు తీసి చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. కారానికి తగినట్టు 2 లేదా 3 పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కరివేపాకుని వేసుకోండి. 2 ఎండుమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. మనం సేమియా ఉడికించుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాము. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని తాలింపుని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు సేమియాలోకి తాలింపుని యాడ్ చేసుకోవాలి. తాలింపు కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో ఒకసారి కలుపుకుని తాలింపు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం వేసుకోవాలి. తాలింపు వేడిగా ఉన్నప్పుడు కానీ లేదంటే సేమియా వేడిగా ఉన్నప్పుడు కానీ నిమ్మకాయ రసం వేసుకుంటే పూర్తిగా టేస్ట్ అనేది మారిపోతుంది, చేదుగా అయిపోతుంది. ఇక్కడ నేను 1.5 నిమ్మకాయ రసాన్ని అయితే వేసుకుంటున్నాను. అంటే 3 చెక్కల నిమ్మకాయ రసం అయితే వేసుకుంటున్నాను. కరెక్ట్గా పులుపు అనేది సరిపోతుంది. కొంచెం పులుపు ఎక్కువ తినేవారైతే 2 నిమ్మకాయలని రసం తీసుకుని వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చేత్తో ఈ విధంగా బాగా కలుపుకోండి. సేమియాని మీరు పొడి పొడిగా ఉడికించుకుంటే అంటే ఒక 80 to 90% సేమియాని ఉడికించుకుంటే సేమియా అనేది ముద్ద అవ్వకుండా ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా సేమియా పులిహోరని ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.